శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెల అనేది రాబోతున్న జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రథమార్థంలో అంటే మొదటి 15 రోజుల వరకు అంటే 1 నుంచి 31 తారీఖు వరకు మనం చూసుకున్నట్లయితే 15వ తారీఖు వరకు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉంటుంది. ముందు ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మేషరాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. డబ్బులు రొటేషన్ చేయగలుగుతారు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. కుటుంబ అభివృద్ధి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. స్త్రీలతో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే కొన్ని పనులు జరగాలో కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నాయో వారి యొక్క సహకారం కూడా తీసుకొని ఆ యొక్క పనులని సంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహాది ప్రయత్నాల్లో జూన్ నెల అనేది ఆశాజనకంగా కూడా ఉంటుంది. మరియు అదేవిధంగా సంతానం విషయం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతానం విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి శుక్రుడు జన్మరాశిలోను ధనస్థానంలోను ఈ యొక్క జూన్ మంత్లో సంచారం అనేది ఉంటుందన్నమాట. అదొక మంచి పరిణామంగానే చెప్పచ్చు. తద్వారా వచ్చేటప్పటికీ కుటుంబ అభివృద్ధి పొందడం, ఉద్యోగ అవకాశాల్లో కొంచెం అనుకూలత, డబ్బు రొటేషన్ జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందువలన వయోవృద్ధులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా ఎక్కువ దూరం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అనేది చాలా అవసరం. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, అదేవిధంగా జుట్టు రాలిపోవటం కానీ ఇలాంటి సంబంధాల విషయాలతో పాటు కొంచెం ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది ప్రయత్నాల సంబంధితమైన విషయాలతో పాటు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్ అంటే 15వ తారీఖు వరకు కొంచెం విద్యార్థులు కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకోవాలి. విద్యలో ముఖ్యంగా వచ్చినప్పటికీ 7వ తారీఖు నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రయాణ విషయంలో కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్ కొంచెం 7వ తారీఖు వరకు కొంచెం కష్టదాయకంగా ఉంటుంది. రొటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మ్యాథమెటిక్స్ మీద విద్యార్థులు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అనేది తీసుకొని చదివితే మంచిది. గ్రూప్స్, సివిల్స్, లాంగ్ టర్మ్ స్టడీస్ చేసేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఆరోగ్యపరంగా మానసికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద 15th తర్వాత అంటే 14వ తారీఖున సూర్యుడి యొక్క స్థానచలనం అనేది జరుగుతుంది. అంటే రవిగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నది. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించడం, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం 15 రోజుల కాలం తర్వాత అంటే జూన్ నెల 15వ మిగతా కాలం అంతా కూడా 14వ తారీఖు నుండే ఆ యొక్క శుభ సమయం అంటే ఇంకా మంచి సమయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మంచి అవకాశాలను ఇస్తుంది. నూతన అవకాశాలని పొందుపరుచుకోగలుగుతారు. మరి అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి ర్యాప్ ఓవర్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ మొదటి 15 రోజుల కన్నా ఈ 15 రోజులు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి 15 రోజుల్లో కొన్నిసార్లు మీకు కోపానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కొంచెం దూరంగా జరగటం, మీతో అంత క్లోజ్గా మూవ్ అవ్వకపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ 14వ తారీఖు నుండి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా మీరు భావించగలుగుతారు. వీటితో పాటు దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, విదేశీయాన అవకాశాలు పొందడం అనేది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, చేసేటువంటి ఉద్యోగంలో అంత ఇంట్రెస్ట్ ఉండదు,
అలాంటి వారికి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి భావిస్తారు. అదేవిధంగా ఒక మంచి పరిచయాల వల్ల వచ్చినప్పటికీ మనకు లైఫ్లో ఒక మంచి పేరు అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఎవరైతే ఈ యొక్క పుస్తకాలు రాయటంలో కానీ, లేకుండా ఉంటే పేపర్ ప్రింట్ మీడియాలో కానీ వార్తలు రాసేటువంటి వారికి, మరియు అదేవిధంగా చేసేటువంటి మంచి పనులు సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉంటారో అంటే చేసేటువంటి ఒక సహాయాలు అంటే చారిటబుల్ ట్రస్టులు నిర్వహిస్తూ సంఘంలో ఒక మంచి పనులు చేసేటువంటి వారికి కూడా ఒక మంచి గుర్తింపు, సన్మానం జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇంట్లో మళ్ళీ అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్, వడ్డీ వ్యాపారంలో రొటేషన్ బాగా పెరుగుతుంది. మరియు అదేవిధంగా రాజకీయమైనటువంటి ముఖ చిత్రం ఏదైతే ఉందో ఇన్ని రోజులు మిమ్మల్ని బాగా కష్టాలు పెట్టినటువంటి రాజకీయ ముఖ చిత్రము, మిమ్మల్ని ఉద్యోగపరంగాను కష్టాలు పెట్టినటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థితుల నుంచి కొంచెం స్లోగా బయటికి రాగలుగుతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి, ప్లేస్ మారితే కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఇవనేవి జరుగుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఆ యొక్క ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, వాహనం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనమే బెటర్ అని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ నెల. సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర, సరైనటువంటి సమయానికి అన్ని పనులు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఆ మనస్పర్ధలు సమయానికి అడ్డం రావు అన్నమాట. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లో కూడా వచ్చేటప్పటికి కాంట్రాక్టర్స్కి కొంచెం కష్టకాలంగా వారం ఈ యొక్క నెల మొదట్లో 7వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత కొంచెం ఈ యొక్క పరిచయాల వల్ల కొన్ని పనులు కాంట్రాక్టర్స్కి మరియు అదేవిధంగా వ్యాపారస్తులకి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహార, పంచాయతీలు ఇవన్నీ కొంచెం ముందుకు జరగడం, స్పీడప్ అవ్వడం ఒక మంచి అవకాశాలు, మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, నెలలో వచ్చేటప్పటికి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు వినాయకుడిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వడవృక్షం కింద దీపారాధన చేయటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.